ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బుని బీరువాస్ పెడుతుంటుంటాం. బీరువాస్ మీరు ఎప్పుడైనా చూసుకుంటే మామూలుగా జనరల్గా మనం మామూలు బీరువాస్ వాడేస్తుంటాం. ఏ బీరువా పడితే ఆ బీరువా కొనేస్తుంటారు, క్వాలిటీ లేకుండా మామూలు నార్మల్ బీరువాస్ కొనేస్తుంటారు. నేనేమంటానంటే చెక్క బీరువాస్ యూస్ చేయం. చెక్కకి డబ్బుకి సంబంధం ఏంటి? జాగ్రత్తగా ఉంది. దీని వెనకతల సైన్స్ ఉంది. డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? చెట్టు నుంచి వస్తుంది. డబ్బు చెట్టు నుంచి వస్తుంది. అంటే చెట్టు ఏంటి? కలప లేదా చెక్క. సో అంటే అది చెట్టు నుంచే వచ్చింది, డబ్బు కూడా చెట్టు నుంచి వచ్చింది. అంటే రెండు రకాల ఎనర్జీస్ని ఎప్పుడైతే మీరు కంబైన్ చేస్తారో అది నేచురే, మనీ కూడా నేచురే. సో ఎప్పుడైతే అక్కడ పెడతామో మనీ ఎనర్జీ ఫ్లో అవుతుందండి. సో ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో డైరెక్షన్ అంటే బీరువా పెట్టే డైరెక్షన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే డబ్బు వస్తుంది. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను ఏమంటానంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మీ దశ మారాలంటే దిశ మారాలి. గుర్తుపెట్టుకోండి, మీ దశ మారాలి అంటే దిశ మారాలి. ఈ పాయింట్ మాత్రం బలంగా రాసి పెట్టుకోండి. కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి మనీ డైరెక్షన్ అని టైప్ చేయండి. బీరువా చెక్క బీరువా వాడడం వల్ల చాలా మంచిదండి. అండ్ ఇంకోటి, మీరు రాజులు చూడండి, ఒకప్పుడు రాజులు చూస్తే చూడండి, అది మీరు చూడగానే మీకు చేనేత వస్త్రకర్మ అలాంటి దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే ఇలాంటివి కొనుక్కోండి. ఇలాంటివి కొనుక్కునేటప్పుడు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత చాలా పవర్ఫుల్ టెక్నిక్ చెప్పబోతున్నాను. చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఈ నెల 27 నుంచి 20 క్లాసెస్లో ఈ వుడెన్ బాక్స్ కొనుక్కొని అందులో ఏం పెట్టడం వల్ల మనీ ఎనర్జీ మల్టిపుల్ అవుతుంది నేను చెప్తున్నానండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఆ క్లాసెస్కి వస్తే ఇంప్లిమెంటేషన్ నేర్పిస్తాను. ఇది ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఇంప్లిమెంటేషన్ ఎలా పెట్టాలో నేర్పిస్తాను. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఐరన్ అల్మరాలో పెడతారు, అది బ్లాక్ అవుతుంది అనమాట, మనీ బ్లాక్. సో నేనేమంటానంటే ఒక వుడెన్ కొనుక్కొని దానివల్ల దాంట్లో డబ్బులు పెట్టడం వల్ల గ్రోత్, కంటిన్యూటీ, కన్సిస్టెన్సీ పెరుగుతుందండి. చాలా మందికి మీరు అబ్జర్వ్ చేస్తే డబ్బులు వస్తుంటాయి, టక 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 వెళ్ళిపోతుంటాయండి చాలా ఫాస్ట్గా. చాలా మందికి డబ్బులు ఒక్కసారి క్రియేట్ అవుతాయి, శాలరీ రూపంలో కానీ ఏదైనా. ఇంకా డెబిట్ 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 ఇంకా అంతే అయిపోయినట్టే. సో అది మీకు జరుగుతుందా అని అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కారణం నేను టెక్నిక్ చెప్తాను చూడండి. ఇంకేం చేయాలి, మీరు ఏదైతే చెక్క దాంట్లో ఉంటుందో దాంట్లో ఫుల్గా క్యాష్ పెట్టుకోమని చెప్తాను. క్యాష్ ఫుల్గా పెట్టుకోవడం వల్ల మన ఎనర్జీ అంటే పర్సులో కానీ లాకర్లో కానీ ఎప్పుడు ఫుల్గా డబ్బులు పెట్టుకోమని చెప్తాను. చాలామంది ఏం చేస్తుంటారంటే అసలు పర్సులో డబ్బులు ఉండవు, ఖాళీ పర్సు ఉంటుంది, అందులో కార్డులు ఉంటాయి, ఆ కార్డులో కూడా డబ్బు ఉండదు. సో ఇంకొకటి ఇక్కడ మీరు చూస్తే చాలా పవర్ఫుల్ మనీ రిచువల్ చెప్తున్నానండి. ఏంటంటే ఒక 7 కాయిన్స్ తీసుకొని జాగ్రత్త చిన్న ఎల్లో క్లాత్లో కట్టి మీ లాకర్లో పెట్టండి. సార్ 7 కాయిన్స్ ఎందుకు పెట్టాలి? 7 అనేది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం, యూనివర్స్ ప్రకారం చాలా పవర్ఫుల్ నెంబర్. చూడండి, ఇప్పుడు తిరుపతిలో 7 కొండలు ఉన్నాయి, మనకి రెయిన్బోలో 7 కలర్స్ ఉన్నాయి, ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి, మన బాడీలో 7 చక్రాస్ ఉన్నాయి, 7 ఋషులు 7 సముద్రాలు, 7 పెళ్ళైన తర్వాత కూడా 7 అడుగులు నడుస్తారు. 7 అనేది చాలా లక్కీ నెంబర్, పవర్ఫుల్ నెంబర్. అంటే మీకు 7 కాయిన్స్ని ఎల్లో కలర్ క్లాత్లో కట్టి నేనేమంటానంటే మీ లాకర్ ఎక్కడైతే ఉందో అందులో కంపల్సరీగా ఉంచమని చెప్తాను. సో ఏమవుతుందంటే మనీ అలా ఒక దగ్గర అంటే పవర్ఫుల్ దాంట్లో పెట్టడం వల్ల ఇంకా చాలా ఫాస్ట్గా డబ్బు వస్తుందండి. ఇంకొక సీక్రెట్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు జాగ్రత్త, మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు ఇలాంటి ఎల్లో దాంట్లో ఇలాంటి ఎల్లో కలర్లో డబ్బులు ఇవ్వండి. ఎల్లో కలర్కి డబ్బుకి సంబంధం ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా స్కూల్ బస్సులు చూసారా? స్కూల్ బస్సులో ఎక్కువ ఏ బస్సులు ఉంటాయండి? ఎల్లో బస్సు. ఎక్కడ బస్సులు ఉన్నాయి? అసలు లేవు. మీరు ఏ స్కూల్ బస్ తీసుకున్నా, నేను ఒక్కొక్కసారి ఒక రీసెర్చ్ చేసింది, నేను అన్ని రీసెర్చ్ చేస్తుంటాను అనమాట. నన్ను చాలా మంది అడుగుతాను, అన్వర్ నువ్వు ఎవరు అంటే నేను ఒక పరిశోధకుని అని చెప్తానండి. నేను ఒక పరిశోధకుని. అరే స్కూల్ బస్సులు ఎందుకు ఎల్లోలో ఉన్నాయి? సో నేను ఎప్పుడైతే ఈ టెక్నిక్ చేశానో డబ్బు చాలా బాగా రావడం మొదలు పెట్టింది. చూడండి, మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వేరే వాళ్ళకి ఇద్దాం కూడా అలా చూడండి, ఇలా డబ్బులు మీరు ఇచ్చేటప్పుడు ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నా చేతిలో ఒక టిష్యూ పేపర్ ఉంది కదండి, టిష్యూ పేపర్. ఈ డబ్బులు లేకుండా ఈ కవర్లో ఒక టిష్యూ పేపర్ పెట్టాను అనుకోండి, ఏమైనా వాల్యూ ఉంటుందా? ఉండదు, ఉండదు. ఇదే క్లాత్, ఇదే టిష్యూ పేపర్లో ఈ 2 లక్షలు పెట్టించాను అనుకోండి, సో ఈ టిష్యూ పేపర్ కూడా చాలా వాల్యూ ఉంటుంది. అంటే డబ్బు మనతో ఉన్నప్పుడు మనకు వాల్యూ ఎక్కువ, లేకపోతే మన వాల్యూ టిష్యూ పేపర్తో సమానం. సో నేను చెప్పేది అంటే డబ్బు ఎవరికి ఇచ్చినప్పుడు ఒక ఇలాంటి క్లాత్, ఇలాంటి దాంట్లో చాలా గౌరవంగా ఇవ్వండి, రెస్పెక్ట్గా ఇవ్వండి. సో ఇలా ఇస్తే డబ్బు మళ్ళీ తిరిగి వస్తుంది కూడా. చాలా మంది రాంగ్ అంటే రెడ్ కలర్ క్లాత్లో ఇలా చిన్న చిన్న ముచ్చుల్లో డబ్బులు ఏం చేస్తారు సార్? ఏదో కవర్ ఉందా, ఏదో ముచ్చులో మామూలుగా మనం కవర్ మార్కెట్లో కవర్లు తెచ్చుకుంటాం కదా, చిన్న మామూలు కలర్, ఆ కవర్లో పెట్టి డబ్బులు ఇచ్చేస్తూ ఉంటుంటారు. డబ్బు అంటది నీ దగ్గర రావడం నేను చేసిన పెద్ద పాపం, అందుకే నువ్వు ఎలా పడితే అలా ఇచ్చేస్తున్నావు అండ్ మనం ఎక్కడికి వెళ్ళి కూర్చునేటప్పుడు మీకు మంచి సీట్ వేసారు అనుకోండి, ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే మీకు ఏదైనా చెక్కలా ఊగుతూ సౌండ్ అంటారా బాబు అని అనుకుంటా. అంటే పవర్ ఆఫ్ ప్లేస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ఇచ్చేటప్పుడు మంచి ప్లేస్లో దాన్ని పెట్టేయమంట. సో ఈ విధంగా చేయండి. అండ్ ఒక మంచి శుభ కాగితం, దీని టెక్నిక్ నేను క్లాస్లో చెప్తాను. మళ్ళీ ఈ ఇయర్లో మీరు గుర్తుపెట్టుకుని 2026లో మీరు నిజంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారా అంటే 2030 సక్సెస్ 2026లో తెచ్చుకోవాలనుకుంటే, మీరు నిజంగా ఎవరైతే మిలియనర్స్ అవ్వాలనుకుంటున్నారో, ఫాస్ట్గా అప్పుల నుంచి ఆస్తులకు రావాలనుకుంటే ఈ నెల 27న మళ్ళీ డేట్ బ్లాక్ చేసుకుని జనవరి 27. సో నేను ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నానండి. వెరీ వెరీ పవర్ఫుల్ క్లాస్. ఈ క్లాస్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది,
వాస్తు ఉంటుంది, అట్ ద సేమ్ టైం మిలినియర్ మైండ్ ఎలా పెట్టుకోవచ్చు, ఎలా తయారు చేసుకోవచ్చు.